వస్తారని చూస్తారు. ఒక మీలాంటి విలేకరు ఉంటారు కదా, ఇప్పుడు ఆయన పేరు అంతా నేను చెప్పను. ఓకే. పుస్తకాలు వచ్చి మన సినిమా వాళ్ళకి బౌళ్ళు పుస్తకం వచ్చాయి కదా, సితార్లు అనే పేర్లు ఉండే కదా, గానీ, ఉంటాయి. శనివారము చాలా అలాంటి వాటిలో రవళి లావ్ అయిపోయిందని రాశాడు. ఓకే. ఇది శుభాకాంక్షలు మూవీ టైంలో. ఆ మూవీ టైంలో లావ్ అయిపోయిందని రాశాడు. లావ్ అయిపోయిన తర్వాత ఆయన బాధపడ్డాడు, అది అంతవరకు ఆగుతాయమ్మని. మరి ఎవరు చూస్తే లావు తగ్గు అన్నారు. అప్పుడు సినిమాలు ఇప్పుడు ఏదో చూసుకోండి అనిపిస్తావు. కాకపోతే మరి అప్పుడు వచ్చినప్పుడు ఈ రంభా సిమ్రాన్ వీళ్ళందరూ ఉన్నారు కదా, అలాంటి బాడీలను పెట్టి చూసుకోవచ్చు. మరి అలా ఫీల్ అయ్యారేమో మనకు తెలియదు. కొన్ని సినిమాలు తగ్గిపోయినాయి పెద్దగా. కానీ శుభాకాంక్షలు మూవీ టైంలో కూడా సన్నగానే ఉంది, సన్నగానే ఉన్నారు. అయినా కూడా లావ్ అని రాశారు. కానీ ఏదైనా పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని అట్లా ఏమో రాశారు, లేకపోతే అంటే తర్వాత ఎప్పుడైనా కానీ ఆ విలేకరి ఎదురైనప్పుడు కానీ అడగడం కానీ అడిగారా? ఓకే. అది ఏంటి అట్లా రాశారు అంటే, లేదమ్మా ఊరికేదో అట్లా రాస్తాం దానికి ఆగమమ్మా సినిమాలు అన్నాడు. సరేలేండి ఏదైనా టైం, సరేలేండి అప్పుడు మా టైం అనుకుంటాం, ఇంకేం చేస్తాం. ఆ తర్వాత ఏయో వచ్చాయి సినిమాలు. కానీ మంచి రైజింగ్ లో ఉన్నారు కదా, సూపర్ హిట్స్ కదా. ఇప్పుడు చూడండి, ఒక్క సూపర్ హిట్ వస్తే ఎన్నో సినిమాలు టకటకు వస్తాయి, 10. ఆ తర్వాత అవి ఫ్లాప్లు అవుతాయా హిట్లు అవుతాయని వేరే విషయం. ముందు హిట్ అయిన వాళ్ళు వెనకాల పడతారు కదా. ఇప్పుడు అలా ఉంది కదా. అప్పుడు కూడా వరుసగా హిట్లు అన్నీ ఉన్నాయి. తగ్గినాయి సినిమాలు కొద్దిగా. మలయాళం ఏదో ఆయన పేరు మన దేవరాజు ఎవరు ఉండేవారు మలయాళం అంతా. ఇక్కడ కూడా మనకు విలన్ క్యారెక్టర్స్ చేసేవాడు. ఆ మలయాళం కూడా 2-3 మంచి సినిమాలు చేసింది, మంచి డైరెక్టర్స్ దగ్గర. కన్నడ చేసింది శివరాజ్ కుమార్ తాళ్ళతో. సొమ్మొక్కడిది సోకొక్కడిది అని కమల్ హాసన్ చేశాడు. కమల్ హాసన్, జయసుధ, రోజారమణి వాళ్ళు చేశారు. రోజారమణి క్యారెక్టర్ ఇంద్రజ చేసింది, జయసుధ క్యారెక్టర్ రవళి చేసింది, శివరాజ్ కుమార్ హీరో. అన్నీ చేసింది మంచియే. చేసినా కూడా అదే టైం అంటాం కదా, కొంచెం తగ్గింది. ఈవిడ తగ్గేటప్పటికి ఆవిడ బాగా రేజ్ అయింది సీరియల్లో. అక్కడ హరిత గారు అంటే ఎక్కువగా బాగా పనిచేసింది. అంతే పని చేసింది, నేమో వచ్చింది. ఆవిడకి మంచి క్యారెక్టర్స్ పడ్డాయి. ఆవిడ ఇన్వాల్వ్ అయి చేయడానికి ఎప్పుడు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా, ఆ క్యారెక్టర్కి ఇన్వాల్వ్మెంట్ ఉండాలని నేను చెప్పేదాన్ని. దాన్నే ఇన్వాల్వ్ అయ్యి చేసింది. పేరు వచ్చింది బాగా, బాగా పేరు వచ్చింది. ఆ తర్వాత 99లోనో మరి 98లోనో ఈ ఈటీవీ నుంచి వచ్చారు మనుషులు మా ఇంటికి హరితని అడగటానికి. ఒక సంఘర్షణ అనేది ఒక సీరియల్, అందులో జాకీ హీరో. అడగటానికి వచ్చారు. డైరెక్ట్ తెలుగు సీరియలేనా? తెలుగు, డైరెక్ట్ తెలుగు. అప్పటివరకు తెలుగు ఏం చేయలేదు, ఫస్ట్ అదే అసలు. వాళ్ళు ఓకే చేశారు అంతని. ఇక్కడ ఇచ్చే వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఫ్లైట్లో తీసుకొచ్చి రూమ్ ఇచ్చి, దానికి పెద్ద గొడవ అయింది. ఇక్కడ అక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎక్కువ ఇస్తున్నారు, ఇక్కడ రూమ్ ఇస్తున్నారు, ఫ్లైట్లో తీసుకొస్తున్నారు, అది ఇదని కూడా. అప్పుడు వాసు గారు ఎవరో దానికి కూడా డైరెక్టర్ పేరు అనుకుంటా, 12 పేజీలు డైలాగ్ ఇస్తే హరిత ఎగ్దమ్గా చెప్పేస్తుంది. అందుకని ఆవిడ ఇక్కడ కంపెనీ ఇస్తుంది అలా. అంతవరకు అని చెప్పిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటికీ ఆవిడ అలా వెలుగొందుతున్నారంటే ఆ డెడికేషన్, సో ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ అనేది కూడా మనం గ్రేట్గా చెప్పుకోవాలి. మీరు అన్నట్టు ఆ పని పట్ల నిబద్ధత బాగా ఉంది తనకు, బాగా ఉంది. అమ్మా అంటే రవళి గారి ఆ జర్నీ అనేది కూడా మనం చూసారుగా. మీరు చెప్పేదేముంది, మీ అందరికీ తెలిసినే. కాకపోతే ఇంకా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చారు కాబట్టి మీ డ్రీమ్ మీడియా చెప్పడానికి. అందుకని నేను చెప్పడం తప్పితే చాలా వరకు తెలుసు. హరిత గారిది కూడా మేము అంటే అర్థమవుతూ ఉంది. రవళి గారు ఓకే. అంటే ప్రెసెంట్ మెయిన్గా మాట్లాడుకోవాలి చెప్పండి. విజయ్ మేము రవళిది అయ్యింది కొంచెం. తమిళ సినిమా ఒకటి ఎంటర్ అయ్యాడు ఆ టైంలో. తను అరవింద్ గారు వాళ్ళు చూస్తున్నారు మాస్టర్కి, చిరంజీవి గారు వాళ్ళు. చాలా మంచి క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నాకు తెలుసు కదా అరవింద్ గారు వాళ్ళందరూ. మేము అక్కడ తెలుసు, పెళ్లి సందడి విషయంలో తెలుసు, అంతా తెలుసు. పెళ్లి సందడి 175 డేస్కి విజయవాడ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారు బాగా చూశారు. చిరంజీవి గారు బస్ దిగి వస్తుంటే వీడికి పదగొప్పగా ఉండి తీసుకెళ్ళడం ఎన్ని చేశాడు. ఎవరంటే రవళి గారు బ్రదర్ అని చెప్పారు వాళ్ళు. తను చూశారు. అప్పుడు చూసి 200 మంది, సురేష్ కృష్ణ డైరెక్టర్ మాస్టర్కి, ఆయన చూసినప్పుడు చాలా మంది చూస్తున్నారంట. ఎవరు చూపితే లాస్ట్ చిరంజీవి గారే చెప్పారంట, రవళి బ్రదర్ని చూసాం కదా ఒకసారి, అతన్ని పిలిపించండి అని. ఇక అప్పుడు అరవింద్ గారు నాకు లైన్లోకి వచ్చారు. ఇట్లా కావాలంటేను ఏమన్నా ఉందా వాడు చూడటానికి అబ్బాయిది అన్నారు. ఉందండి అని అప్పుడు తమిళ్ చేశాను. అసలు న్యాయంగా చెప్పాలంటే హీరోగా స్టార్ట్ చేద్దామని కూడా నేనే తీశాను. ఒక 1 వీక్ షూటింగ్ జరిగింది కూడా. మాస్టర్ సినిమాలో మరి మన విజయ్ గారిది కూడా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఫస్ట్ నార్మల్ గా అయితే మొత్తం విలన్ గా ఉంటారు, తర్వాత పాజిటివ్ గా కన్వర్ట్ అవుతారు. అవును,
అయ్యా. మంచి క్యారెక్టర్ ఇచ్చారు, మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాగా జరిగింది. అవి కొంచెం ఆడియో చూద్దామమ్మా, ఉందా మీ దగ్గర అన్నారు. ఆ 2-3 డేస్ చేసింది ఉంది రష్. చూపించాను, అక్కడ థియేటర్స్ ఉంటాయి, అక్కడ వేసి చూసుకున్నారు. చూసుకుని అక్కడ నాగరాజ్ గారు ఒకరు ఉండేవారు అప్పుడు, మరి ఇప్పుడు ఉన్నారు లేదు నాకు తెలీదు, అరవింద్ గారి ఆఫీస్లో. ఆయన ఈయన వచ్చి చూశారు. చూసి బయటకు వచ్చాం. నేను అప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? నవీన్ కాదు అబ్బాయి ఎవరు, ఒక హీరో వడ్డే నవీనేగా, వడ్డే నవీన్తో ఒక పిక్చర్ ఉంది. రోజాను రవళి హీరోయిన్లు. మారిషస్ వెళ్తున్నాం సాంగ్స్కి. ఆయన చూపించేసి వెళ్ళిపోవాలి మధ్యాహ్నం నుంచి. నేను వెళ్తుంటే చెప్పారు, అప్పటికి పవన్ కళ్యాణ్ గారు ఎవరు రాలేదు, అప్పటికి ఇంక ఇండస్ట్రీకి రాలే. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో హీరో వచ్చారు, నాకు పనిమాల చెప్పారు ఆయన. తెలుగు ఇండస్ట్రీకి ఇంకో హీరో వచ్చారు, కీప్ ఇట్ అప్ అన్నారు. వాళ్ళకి అంత పెద్ద ఆయనకే నచ్చింది. కానీ ఎక్కడ తప్పు అంటే, ఎంత చేసినా ఏం చేసినా మనం టచ్లో లేకపోతే సినిమానే లేదు. టచ్లో ఉండాలి. సో అక్కడ టచ్లో లేకపోవడం వల్ల సక్సెస్ అవ్వలేకపోయారు. ఆడపిల్లలు అయితే టచ్లో పెట్టుకోవడానికి నేను తిరిగి టచ్లో పెడతాం, ప్రతి విషయాన్ని అందరితో మాట్లాడతా. వాళ్ళు మాట్లాడలేరు కదా, హీరోలు వాళ్ళే మాట్లాడతారు ఆడపిల్లలు. అలా హీరోతో కూడా నేనే టచ్లో ఉండి మాట్లాడటం కుదరదు కదా. ఒక మగపిల్లాడి క్యారెక్టర్కి తల్లి మాట్లాడడం కుదరదు, ఆడపిల్లలు కాబట్టి నేనే మాట్లాడాలి. వాళ్ళ వల్ల అవ్వదు. అక్కడ టచ్లో లేకపోయింది ఆడికి అవకాశాలు, ఇంకేమీ కారణం లేదు. బాగుంటాడని అందరికీ తెలుసు. అండ్ ఇక్కడైతే ఇంట్లో సో ఆల్రెడీ రవలి గారు కానీ, హరిత గారు కానీ, విజయ్ గారు కానీ సినిమాల పరంగా బిజీగా ఉండేవాళ్ళు. మరి మీ టైం ఎలా సెగ్రిగేట్ చేసుకునే వాళ్ళు? ఎవరికి ఎక్కువగా ఎవరితో ఉండేవాళ్ళు అంటే, హరితతో అయితే సీరియల్స్కి పెద్ద ఎప్పుడు నేను వెళ్ళా. ఏదైనా వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్లో అది అడుగుతున్నారు ఇది అడుగుతున్నారు అంటే, చికెన్లు వండామా, కొడుగుడ్లు వండామా, ఈ కూరలు వండామా, చేపలు వండామా పంపించడం వరకే నా డ్యూటీ తప్పితే సీరియల్కి వెళ్ళి కూర్చునేంత ఉండదు. సీరియల్ ఊర్లోనేగా, పొద్దున వెళ్ళిపోతే మళ్ళీ రాత్రికి వచ్చేస్తుంది, చెన్నైలో కాబట్టి వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఇల్లు చూసుకోవాలి. ఈవిడైతే అవుట్డోర్లో ఒక్కోసారి నేను వెళ్ళేదాన్ని, ఒక్కోసారి విజయ్ వెళ్ళేవాడు, ఒక్కోసారి మా చుట్టాలు ఎవరు నన్ను పంపించడానికి ఖాళీ లేకపోతే, ఒక్కోసారి ఎక్కువ మొత్తం ఆవిడతోనే తిరగకుండా ఉండబట్టే. ఒకటి మీకు చెప్పాలి, ఫుల్ హీరోయిన్తోనే నేను చుట్టలేదు, వాళ్ళని పంపించి నేను కూడా వేరే పనులమే పడ్డాను అంటే, ఇప్పుడు వాళ్ళ డబ్బులు వస్తున్నాయి కదా, పిల్లలు సంపాదిస్తున్నారు, ఆ డబ్బులు బ్యాంకులో వేయలే నేను, అలా నా ఇంట్లోనూ పెట్టుకోలే. ఎక్కడ తక్కువలో దొరికితే అక్కడ స్థలం మీద పెట్టా. మరి పనే కదా. శోభన్ బాబు గారు మన ఇండస్ట్రీ వాళ్ళందరికీ చెప్పినది అదే. మనం అనుభవంలో ఒక సావిత్రి గారిని వీళ్ళందరినీ చూసి నేర్చుకునేది అదే. ఏం చెప్పాను వెనకాల ఏంటి, ఇప్పుడు అవకాశాలు ఉన్నంతసేపు యాక్ట్ చేస్తారు, ఇది అయిపోయిన తర్వాత ఎలా తింటారు? అందులో యాక్టర్స్ ఒక రిచ్నెస్కి అలవాటు పడిపోతారు. ఆ రిచ్లో కొనసాగపోతే బెంబేలు ఎత్తిపోద్ది మనసు. అప్పుడు ఏమవుతారు అంటే, పాత హీరోయిన్స్ ని చాలా మంది చూసాం కదా, చూసాం, అనుభవంలోకి వచ్చినట్టు వస్తే తినేస్తే ఎలా తినేయచ్చు? అందరూ హీరోయిన్ల మదర్లా కాల్ మీద కాల్ వేసుకుని నేను కూడా ఒక నావల్ చదువుకుంటూ కూర్చోవచ్చు లొకేషన్లో. చాలా మంది బ్యాంకుల్లో పెట్టుకున్నారు, చాలా మంది బంగారాలు కొనేసుకున్నారు, బీరువాలోనే పెట్టుకునే వాళ్ళు. సినిమాలో చూపిస్తారు చూడు, లాకర్స్లో డబుల్ కట్లు అలా పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు హీరోయిన్లు. కానీ మీరు మాత్రం అలా నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండే కాదు. ఇంకో 50,000 పక్కన వడ్డీలకి ఇచ్చేవాళ్ళు ఉంటారులే, రెడ్డి గారు వాళ్ళు. అక్కడ ఇంకో 50,000 తీసుకొచ్చి మనతో వచ్చిన స్థలం ఏదో ఒకటి. అంటే ఈ స్థలాలు అంటే వచ్చిన సంపాదన, హరిత గారు సంపాదిస్తున్నారు, రవలి గారు సంపాదిస్తున్నారు, విజయ్ గారు కానీ మీరు కానీ అట్లా అందరూ సంపాదిస్తున్న తీసుకొని వచ్చి మీరు కంప్లీట్ స్థలాల మీద పెట్టేశారు. వాళ్ళకి అవసరమైనప్పుడు నగలు కొన్నాం. పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలన్నా రేపు ఎంత నగలు కావాలి అంతవరకు కొన్నాం. అంతేగాని ఎక్స్ట్రా కొనేద్దాం కిలోలు ఇట్లా అంతా లేదు. ఏదన్నా మనకు తోచింది దాని మీద పెట్టుకుందాం అంతే కదా. పిల్లలకు రేపొద్దున ఆ స్థలాలు కొనుక్కున్నాం, ఆ స్థలాలు కొనుక్కు వీళ్ళు సినిమాలు అయిపోతే మరి ఇల్లు ఎట్ట కడతాం? మళ్ళీ అప్పటి నుంచి ఇల్లు కట్టడం, ఆ స్థలాల మీద కట్టాలి కదా, కడితేనే కదా రిటర్న్. సినిమాలు లేకపోతే రిటర్న్ ఏమి రాకపోతే ఎట్ట మళ్ళీ? అన్ని స్థలాలే కొనుక్కుంటా వెళ్ళిపోతే ఏం తింటాం? మన టైం అవసరం డబ్బులని అమ్ముతాకెళ్తే స్థలం కొనేవాడు ఉంటాడు. అవును, దాన్ని ఏదైనా కట్టే మనకు వస్తుంది రిటర్న్. అలాంటి కట్టడం. కానీ మీ జీవితంలో మీరు అనుభవించిన ఆ కష్టాలు కానీ ఏదైనా ఉంటాయో దాని నుంచి నేర్చుకున్న పాఠాలని బట్టే మీరు ఈ డబ్బుల్ని ఎలా సెగ్రిగేట్ చేసి, అంటే ఎన్ని విధాలుగా చేస్తే బాగుంటుంది, పిల్లలు మనం పడిన బాధలు వాళ్ళు పడకూడదని మీరు ఆలోచించి చేశారు. మనం పడిన బాధలు పడకూడదు, అందరూ పడిన హీరోయిన్లు చాలామంది పడ్డారు, అలాంటి మళ్ళీ రాకూడదు అని చేశాను. ఇప్పుడు వాళ్ళు సంపాదించారు,
సంపాదించింది ఒళ్ళో పెట్టి కూర్చున్నా పక్కన పెట్టి కూర్చుంటే పెరగరు. ఇప్పుడు అలా ఉండరు. సంపాదించిన దాన్ని ఒక ప్లేస్లో పెట్టుకోవాలి, ఎక్కడో చోట. రేపు అనేది గుర్తుపెట్టుకోవాలి. రేపు అనేది గుర్తుపెట్టుకుని నేను చేశాను. ఓకే. అంటే ఇలా డబ్బుల గురించి అంటే నిజంగా మీ దగ్గర మీరు చెప్పే ఈ పాఠం అనేది చాలా మంది చూసి నేర్చుకుంటారేమో. నిజంగా సూపర్ అమ్మా. నేను ఇంటర్వ్యూలో కూడా చెప్తాను కదా, వంట చేసినా కూడా 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. మీరు దాచుకోండి అమ్మా. ఒక 100 రూపాయలు సంపాదించారంటే అందులో 30 రూపాయలు మీది కాదు పెట్టుకోండి. 70 రూపాయలే మీది అనుకోండి. అలా సేవింగ్ చేసుకోండి. రేపు పొద్దున అనేది ఉంటుంది. రేపు అనేది లేకుండా ఎవరు ఖర్చు పెట్టినా బతకలేరు. రేపు అనేది మైండ్లో తెలియాలి.